wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. ఆఖరికి నీ తండ్రి కూడా నీకు శాశ్వతంగా దూరం అయిపోయారు. అనిత, ఆయన దేహానికి దహన సంస్కారం ఈనాడు జరిగింది. ఆయన ఎప్పుడూ చచ్చిపోయాడు. దిగవయ్యా బాబు, దిగు. ఇదే ఆఖరి స్టేషన్. ఈ రైలు ఇంక ముందుకు పోదు. అనామకుడా? అవునండి, శవం రైల్వే కంపార్ట్మెంట్ లో దొరికింది. ఊరు పేరు అడ్రస్ ఏమీ లేదు. దిక్కులేని శవం అని రాసుకోండి. శవం పక్కన లగేజ్ లేదా? ఇదిగో ఈ మూట ఉంది, ఇందులో ఫోటో. ఏమిటి అక్కడే నిలబడ్డా? రా, వచ్చి బట్టలు మర్చుకో. ఈవేళ పంపులో ఒక్క చుక్క నీళ్లు రాలేదు. స్నానానికి నీళ్ళు లేవు సరికదా, వంటకు కూడా నీళ్ళు. అమ్మా, దహన సంస్కారాలు చేయాలి. చితికి నిప్పండించాలి. మీ పెద్ద కుమారుడు ఏడి? విజయ్, నీ తమ్ముడు నిన్ను వదిలిపోయాడు. తల్లి కూడా నీకు దూరం అయింది. ఆఖరికి నీ తండ్రి కూడా నీకు శాశ్వతంగా దూరం అయిపోయారు. అనిత, ఆయన దేహానికి దహన సంస్కారం ఈనాడు జరిగింది. ఆయన ఎప్పుడూ చచ్చిపోయాడు. విజయ్, ఒక పని చేస్తే ఈ పచ్చ నీ చేతి మీద ఉన్నంత కాలం నీకు మనశ్శాంతి ఉంటుంది. సర్జరీ చేయించి దీన్ని తుడి చేస్తే. అనిత, దీన్ని తుడిచివేసినంత మాత్రాన నా నొసటి వ్రాత మారిపోతుందా? ఇది కేవలం నా చేతి మీదే కాదు, నా మనస్సు మీద, నా హృదయం మీద, నా ఆత్మ మీద శాశ్వతంగా చెరగిన ముద్రగా నిలిచిపోయింది అనిత. దీన్ని తుడిచివేయటం ఏ ప్లాస్టిక్ సర్జరీకి సాధ్యం కాదు అనిత, సాధ్యం కాదు. అమ్మా, ఏం బాబు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావా? ఎందుకు? అదిగో, నిన్ను చూస్తే నాకు అందుకే కోపం. ఆరోగ్యం విషయంలో అంత అశ్రద్ధ పనికిరాదు. ముందు ఈ పనులన్నీ మానేసి నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలమ్మా.
ఇప్పుడు విశ్రాంతి కాక ఏముంది బాబు? ఇది వరకు దిగులుండేది, ఇప్పుడు అది కూడా తీరిపోయింది. అంతా విశ్రాంతి. సరే, వెడుతూ దారిలో డాక్టర్తో చెప్పెడతాను, వచ్చి నిన్ను ఒకసారి చూసి వెళ్ళమని. నా కోసం బాధపడకు బాబు, నీ పని నువ్వు చూసుకో. వెళ్ళు. టెలిఫోన్ కాల్స్ అనే టేప్ చేశారా? ఎస్ సార్, మీరు ఇచ్చిన నంబర్స్ మీద వచ్చిన కాల్స్ అన్ని నోట్ చేశాం. వాటి కాపీస్ ఇవి. వచ్చిన కాల్స్ మిస్ కాలేదు కదా? మిస్ కాలేదు సార్, మాది ఆటోమేటిక్ రికార్డర్. మీరు ఇచ్చిన నంబర్స్ మీద ఏ కాల్ వచ్చినా ఆటోమేటిక్ రికార్డ్ చేసేస్తుంది. అయితే ఎస్ సార్. సార్, హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయంటే ఈ నంబర్లు గల వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయి ఉండాలి. పెద్ద మనుషులే. ఈ రోజుల్లో పెద్ద మనుషులంతా ఫోన్ల మీదే ప్రేమ కలాపాలు జరిపేది. సార్, జస్ట్ ఎ మినిట్. చంద్రబాబు, ఆ బంగారం నీ దగ్గరే ఉంది కదూ? ఉందండి. వెరీ గుడ్. అయితే అది తీసుకొని సరిగ్గా 4:45కి హోటల్ స్వర్గా నుంచి బయలుదేరి బ్రాడ్వేకి వచ్చేసి అక్కడ సుందరం ఉంటాడు, అతనికి ఇచ్చేసి. ఓకే? ఓకే సార్. సాయంత్రం కలుసుకుందాం. అయితే ఇంకా 10 నిమిషాల టైం ఉంది. డోంట్ మూవ్. సార్, చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు. వెరీ గుడ్. రాంబాబు మీద, విజయవరం మీద వారెంట్లు కావాలి. అలాగే. మిస్టర్ రాంబాబు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇదిగో వారెంట్. ఐసి. ఒకసారి మా లాయర్కి ఫోన్ చేయొచ్చా? ఓయ్, పోలీస్ స్టేషన్ నుంచి చేయొచ్చు. కమాన్. మిస్టర్ కుమార్, రాంబాబు మన కస్టడీలో ఉన్నాడని డీఎస్పీ గారికి చెప్పు. నేను ఇప్పుడే వెళ్ళి విజయవర్మను అరెస్ట్ చేస్తాను. విజయ్ కోసం పోలీసులు వేటాడుతున్నారు, ఊరంతా గాలిస్తున్నారు. ఈసారి వాడు తప్పించుకోలేడు. వాడు పోలీసులకు చిక్కితే మనకే ప్రమాదం. మన గుట్టంతా వాళ్ళకి చెప్పేయగలడు. పోలీసుల కంటే ముందుగా మనమే వాడిని పట్టేయాలి. అది కాక వాడి ఆట కట్టిస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే బాగుండదు. హలో, ఇన్స్పెక్టర్ రవి. వాట్? ఇంకా ఆచూకు దొరకలేదా? ఆల్రైట్, 4 పక్కల మెయిన్ రోడ్డు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల పోలీసు బందోబస్తు గట్టిగా పెట్టండి. ఆ విజయ్ వర్మ ఇంకా ఎక్కడో సిటీలోనే ఉండి ఉంటాడు. విజయ్, నీకు ఈ స్థావరం చాలా రహస్యమైంది. నేను ఇక్కడ ఉంటాను, ఎవరికి తెలియదు. అది కాదు విజయ్, మీ అమ్మగారికి చాలా సీరియస్ గా ఉంది. హాస్పిటల్ చేర్చారు. అయితే ఇప్పుడే పడతాను. ఎక్కడికి? అమ్మ దగ్గరికి. కష్టం విజయ్, హాస్పిటల్ చుట్టూ పోలీసులు కాపలా కాస్తున్నారు.